వైఎస్ జగన్ అంటే నాకు పర్సనల్ అభిప్రాయం చాలా పాజిటివ్గా ఉంది. ఎక్సెప్ట్ ఫర్ దట్ నేను ఎవరికి ఓటేయను అని చెప్పను, నేను ఓటేయను. హలో, సేమ్ భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ అట్లానా? షీస్ ఫ్రమ్ యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ, మానస రాధాకృష్ణన్ అని. అంటే ఇప్పుడు రైట్ నో ఐఎమ్ నాట్, అంటే మేబీ ద డ్రామా వాజ్ నాట్ దేర్. అంటే ఇదంతా ఆల్మోస్ట్ నేను లక్ష్మీ సెంటర్లో రామారావు గారు ఫాలో అయినప్పటి నుంచి అదే థ్రెడ్ పట్టుకుని వచ్చాను. నేను తెలంగాణ ఎప్పుడు చేయలేదు అసలు. అది నాకు వెరీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ దట్. నేను ప్రమోట్ చేయలేదు చెప్పాలి. సందీప్ అసలు యానిమల్కి ఎవరి ప్రమోషన్ అవసరం లేదు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇన్ఫ్యాక్ట్ 99% ఆఫ్ ద క్రిటిక్స్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఆడియన్స్ సూపర్ ఇచ్చారు, దాని ప్రమోషన్ ఉంది. ఆర్జీవి గారు ట్విట్టర్లో ఎవరికి? జగన్ గారు మేము ఆయన టికెట్ గురించి చూడాల్సింది. ఏది థియేటర్ బుక్ చేసి చూసినా కూడా వైసీపీ వాళ్ళే డబ్బులు కట్టుకోవాలి. ఆయన ఫ్రీగా ఇస్తాను. ఆయన ఇంట్లో తీసుకెళ్ళి నేనే చూపిస్తా స్వయంగా. ఆర్జీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మీరు ట్విట్టర్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ని క్వశ్చన్ అడిగారు. అది పోస్టర్లో సైకిల్, గ్లాస్ అండ్ చెప్పండి. అదే మీరు అడిగారని చెప్పారు ఆల్రెడీ. నేను చెప్పాను. అంటే ద వెరీ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇమేజెస్ తోటి ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ సంథింగ్. అప్పుడు గ్లాస్ పట్టుకుని చెవిలో కమలం పువ్వు ఉంది అంటే ఏంటి దాని అర్థం? అది మీరు అది మీకు అర్థం అవ్వకపోతే నేను అర్థం చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సో ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. సో తర్వాత మీరు కూడా మరి వ్యూహం లాంటిది ఏమన్నా కేసీఆర్ గారికి ఉపయోగపడేలాగా ఏమన్నా సినిమా చేసే అవకాశం ఉందా తెలంగాణ రాజకీయాలు టచ్ చేస్తూ? థ్యాంక్ యూ. 1 సెకండ్ చేయొచ్చు. అదే చెప్తున్నా. ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ 4.5 ఏళ్ళు అయ్యాక అడగాలి. అప్పుడు నాకున్న మూడు, నేను ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకోను. యానిమల్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఇంక మళ్ళీ యానిమల్ లాంటిదంటే సరే. ఇప్పుడు నేను చాలాసార్లు నా సినిమా నేను సత్య గురించి చెప్పాను. మంచి సినిమాలు అవుతాయి, మనం చెయ్యం. మనం సినిమాలు తీయగలుగుతాం, అవి మంచిగా చెడ్డగా అనేది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చేస్తారు. సో దాన్ని నేను జ్యోతిష్కొని ఇప్పుడు చెప్పను.